మేడం యూజువల్గా బ్లడ్ క్యాన్సర్ అని చెప్పని అంటూ ఉంటారు. దాన్ని అసలు ఎట్లా ఏంటి ఎందుకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పని మనం ఎలా డిఫైన్ చేస్తుంటాం? బ్లడ్ క్యాన్సర్స్ అనేవి యూజువల్గా చిన్న పిల్లల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. లుకీమియాస్, అక్యూట్ లుకీమియాస్ అని. సో వీళ్ళకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్ ఉంటుంది. పిల్లల్లో అంత ఈజీగా నార్మల్గా ఫీవర్ అనేసి అనుకుంటాం, ఏదో ఫ్లూనో ఏదో. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత అది ఫీవర్ తగ్గట్లేదు అనేసి సింపుల్గా బ్లడ్ టెస్ట్ కోసం వెళ్తారు, ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా, మిస్ అయ్యామా అనేసి. వాటిల్లో తెల్ల రక్త కణాలు ఎక్కువగా పెరిగిపోతుంది, దాన్నే లుకీమియా అని అంటాం. ఓకే. సో అప్పుడు ఆ స్టేజ్లో కనుక మనం గుర్తిస్తే కనుక వెంటనే యూజువల్గా చైల్డ్హుడ్లో వచ్చే లుకీమియాస్ క్యూరబుల్ ఉంటాయి. సో చాలామంది పిల్లలు ఆ ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయి ట్రాన్స్ప్లాంట్స్ అన్నీ చేసుకున్నాక ఫర్దర్ ఫ్యూచర్లో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అయిన పిల్లలు కూడా ఉన్నారు. ఓకే. సో అది చైల్డ్హుడ్ క్యాన్సర్స్కి క్యూరబిలిటీ రేట్స్ ఎక్కువ ఉంటాయి బ్లడ్ క్యాన్సర్ అయితే. అదే బ్లడ్ క్యాన్సర్ కొంచెం ఎల్డర్లీ ఏజ్లో వస్తే కనుక దాని క్యూర్ రేట్స్ కొంచెం తగ్గిపోతూ ఉంటాయి. అది స్వతహాగా ఆ క్యాన్సర్ సహజం అంతే. నాకు తెలిసిన చిన్న బాబు బ్లడ్ క్యాన్సర్ చనిపోయాడు, ఒకసారిగా ఆలోచన వచ్చేసింది. రైట్. ఓకే. ఇప్పుడు మీరు మేడం జనరల్ మీకు ఉన్న 20 years ఆఫ్ ఎక్స్పీరియన్సెస్లో మీరు ఎన్ని రకాల క్యాన్సర్స్కి చూసింటారు, అంటే ఎన్ని రకాలు డిఫైన్ చేసి ఉంటారు అని చెప్పని మనం అనుకోవచ్చు? మ్యాక్సిమం అన్నీ చూస్తుంటాం. మోస్ట్లీ లేడీస్లో వచ్చేటువంటి మెయిన్గా దేని మీద ఉంటుంది? ఉమెన్ ఆంకాలజిస్ట్గా మ్యాక్సిమం మేము ఎక్కువగా చూసేది వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నా దగ్గర. తర్వాత సర్వైకల్ క్యాన్సర్స్, ఇవి రెండే నాకు ఎక్కువ మ్యాక్సిమంగా వస్తూ ఉంటాయి మాకు, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ మై ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. అది ఎందుకు అని అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయింది దీని ఇన్సిడెన్స్. ఒకప్పుడు కంటే కూడాను ఇప్పుడు చాలా, అంటే మేము చదువుకునేటప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ కనిపించేది. ఈ మధ్య కాలంలో యంగ్ ఏజ్ పిల్లలకు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. స్పెసిఫిక్గా ఎందుకు అవుతుంది అని అంటే ఉమెన్ అంతా ఇప్పుడు కొంచెం కెరీర్ ఓరియంటెడ్ అయిపోతున్నారు. సో ఫ్యామిలీ అనేది, పిల్లలు పుట్టడము అనేది యూజువల్గా 30 years తర్వాతనే, 35 అట్లా ఏజ్లో కూడా ఫస్ట్ చైల్డ్ని ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఎప్పుడైతే మనము కరెక్ట్ టైంలో ఏదైనా కానీ అంటే ప్రతి దానికి ఒక కరెక్ట్ టైం ఉంటుంది. ఓకే, నేచర్ వైజ్ ఒక 20-25 అంటే 25 years ఏజ్ ఒక యాప్ట్ టైం అనమాట. ఆ టైంలో కనుక ఫస్ట్ చైల్డ్ అయిపోతే కనుక మనకు సాధ్యమైనంత వరకు దానివల్ల ఇబ్బంది అనేది, అంటే ఇది బ్రెస్ట్ క్యాన్సర్ రావడం అనేది చాలా మటుకు ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే, అదొకటి. ఆ నెక్స్ట్ ఇంకా అదే మెయిన్ ప్రాబ్లం అనమాట బ్రెస్ట్ క్యాన్సర్కి. అంటే కెరీర్ ఓరియంటెడ్ ఉండిపోయి ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసుకోవటం, పిల్లలు అనేది లేట్గా పుట్టించడం, అట్లాగా దానివల్ల మెయిన్ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. తర్వాత ఈ మధ్య కాలంలో ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే చాలామంది డెస్క్టాప్ మీదకి డెడికేటెడ్ అయిపోతున్నారు. సాధ్యమైనంత వరకు అసలు మూమెంట్ కానీ లేకపోతే మొబిలిటీ కానీ అస్సలు ఉండట్లేదు. అట్లా 10 గంటలు 12 గంటలు అలాగా కంటిన్యూస్గా కూర్చోవాల్సి వస్తుంది. దీనివల్ల ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి, ఒబేసిటీ వస్తుంది. ఇలాంటివి కూడాను రిస్క్ ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తూ ఉన్నాయి. ఓకే. ఓకే. జనరల్గా మేడం ఆ టైంలో అంటే ఒకవేళ పేషెంట్ ఎవరికైనా సరే మనం రేడియేషన్ ఇవ్వాలి అని చెప్పని అనుకుంటే, కీమోథెరపీ ఆ రేడియేషన్ థెరపీ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఇస్తాము, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? అది జనరలైజ్డ్గా చెప్పడం కష్టం. ఒక్కో డిసీజ్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది ట్రీట్మెంట్. సో అదే సర్వైకల్ క్యాన్సర్ తీసుకోండి, స్టేజ్ 1B2 తర్వాత నుంచి మనము రేడియేషన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. వెరీ ఎర్లీ స్టేజ్ 1A 2 అట్లా అంతవరకు మాత్రమే సర్జరీ ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఆ తర్వాత ఎంత సర్జరీ చేసినా కానీ మళ్ళీ అక్కడక్కడ క్యాన్సర్ కణాలు పుట్టేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేడియేషన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, ఎర్లీ స్టేజ్లో సాధ్యమైనంత వరకు రేడియేషన్ కూడా అవసరం పడదు. దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తుంటాయంటారా? యూజువల్గా సైడ్ ఎఫెక్ట్స్ అంటే లెఫ్ట్ సైడెడ్ బ్రెస్ట్ క్యాన్సర్స్కి యూజువల్గా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడాను జాగ్రత్తగా చేసుకుంటే కనుక, అంటే ఆ ప్లానింగ్ టెక్నిక్స్ అవి కరెక్ట్గా యూజ్ చేసుకొని హార్ట్ని అవాయిడ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేసుకుంటే, ఇప్పుడు వచ్చిన టెక్నిక్స్ ప్రకారము చేస్తే కనుక
సాధ్యమైనంత వరకు నెగ్లిజిబుల్ రిస్క్ తోటి బయటపడవచ్చు, అసలు ఇష్యూ కాకపోవచ్చు. అయితే లోకల్గా ఎక్కడైతే రేడియేషన్ ఇస్తున్నామో అక్కడ కొంచెం డార్క్ కలర్ అవుతుంది, అది ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత దానికి నార్మల్ ట్రీట్మెంట్ చేసుకుంటే కనుక బెటర్ అవుతుంది. ఓకే. అండ్ జనరల్గా చాలామంది చూస్తుంటారు కదా మేడం, రేడియేషన్ ఆర్ కీమోథెరపీ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అయిపోతుంది అని చెప్పండి. ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్స్ ఫర్ దట్? సో కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే బాడీలో నార్మల్ సెల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అంటే కీమోథెరపీ ఇవ్వటం వల్ల ఓన్లీ ట్యూమరే చచ్చిపోతుంది అనేసి అనుకోవటానికి లేదు, అది బాడీలో ఉండే ప్రతి సెల్ మీద యాక్షన్ చూపిస్తుంది. అయితే కొన్ని ఏంటంటే ఇప్పుడు నార్మల్ సెల్స్, ఇప్పుడు బ్లడ్ మీద కూడా యాక్షన్ ఉంటుంది, దానివల్ల బ్లడ్ తగ్గిపోతూ ఉంటుంది, నెక్స్ట్ సైకిల్కి ఆ సైకిల్కి బ్లడ్ తగ్గుతూ ఉంటుంది, కానీ మనము నెక్స్ట్ సైకిల్ లోపల వాళ్ళు ఇంప్రూవ్ అయిపోతారు. కానీ ఈ హెయిర్ లాస్ ఏమవుతుంది అని అంటే హెయిర్ వెళ్ళిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ సైకిల్ వచ్చే టైంకి కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది, కానీ ఆ టైంకి మళ్ళీ ఇంకొక సైకిల్కి మూవ్ ఇవ్వటం వల్ల మళ్ళీ హెయిర్ వెళ్ళిపోతుంది. సో దానివల్ల హెయిర్ కానీ అంటే ఐబ్రోస్ కానీ ఐ ల్యాషెస్ కానీ అన్నీ కూడాను పోతాయి అన్నమాట. ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన కీమోథెరపీ డ్రగ్స్ ఇచ్చినప్పుడు. సో దీనివల్ల మనకు పేషెంట్కి అంటే హెయిర్ లేకపోవటం అనేది, ఎందుకంటే ఎస్పెషల్లీ ఉమెన్కి హెయిర్ లేకపోవటం అనేది చాలా కష్టమైన ఇబ్బంది అయిన విషయం అది. కానీ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఇది చాలా మొమెంటరీ ప్రాబ్లం. ఒక్కసారి ఇది అయిపోయింది, ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, 6 సైకిల్స్ అయిపోయినాయి, ఆ తర్వాత రేడియేషన్ ఇవి అన్నీ అయిపోయాయి అనుకోండి, ఆ తర్వాత నార్మల్ ఒరిజినల్ హెయిర్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఎంత ఒరిజినల్ హెయిర్ ఉందో అంతా కంప్లీట్గా ఒరిజినల్ హెయిర్ వచ్చేస్తుంది. సో దాంట్లో పెద్దగా భయపడాల్సిందంటూ ఏం లేదు. ఈవెన్ మెన్లో కూడా ఇప్పుడు సపోజ్ స్టమక్ క్యాన్సర్ లేకపోతే కోలాన్ క్యాన్సర్ ఇలాంటి క్యాన్సర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా హెయిర్ వెళ్ళిపోతుంది, కానీ మళ్ళీ ఈ ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయాక నార్మల్ హెయిర్ వచ్చేస్తుంది. తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ఇట్లాంటి ట్రీట్మెంట్స్లో కొన్ని డ్రగ్స్ అసలు అలాంటివి అంటే హెయిర్ లాస్ అయ్యే డ్రగ్స్ అసలు వాడం. సో ఈ ట్రీట్మెంట్ జరుగుతున్నంతసేపు అసలు ఈ పేషెంట్కి ఈ ట్రీట్మెంట్ జరుగుతుందని కూడా ఎవరికి తెలియదు అనమాట. కీమోథెరపీకి కానీ దానికి సంబంధించి కొన్ని సెల్స్ చనిపోవడం వల్ల మాత్రమే హెయిర్ లాస్ అయ్యి మళ్ళీ ఆటోమేటిక్గా అంతా అయిపోయింది, క్యూర్ అయిపోయిన తర్వాత వచ్చేస్తాయని చెప్పి. సో ఈ జనరల్గా చాలా మందికి ఈ అపోహ ఉంది, అరే హెయిర్ ఫాల్, చాలా మంది హెయిర్ ఫాల్ అవుతుంది అన్న ఒక భయంతో ట్రీట్మెంట్స్కి రావట్లేదు. ఎందుకు అని అంటే అది నేను మళ్ళీ సొసైటీలోకి ఎలా వెళ్ళాలి, మా ఇంట్లో వాళ్ళని ఎలా చూడాలి, చుట్టాలని ఎలా చూడాలి, ఇది ఆ ఇబ్బందితోటి చాలామంది అలా డిలే చేస్తూ ఉంటారు. కానీ ఫైనల్గా వాళ్ళు కూడా రావాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ జబ్బు అలాంటిది, అది వదిలేస్తే కనుక వదిలేసి వెళ్ళిపోయే రకం కాదు అది. సో మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఏదో ఒకటి కరెక్ట్గా తీసుకుంటేనే తగ్గుతుంది. సో ఈ స్టేజ్లో కాకపోతే రేపు వద్దున ఒక 2-3 నెలల తర్వాత అయినా మీరు ఆ నొప్పి భరించలేకనో బాధ భరించలేకనో ఖచ్చితంగా అప్పుడైనా తీసుకోవాల్సిందే. ఓకే మేడం, జనరల్గా ఇప్పుడు ఒక పార్ట్లో వచ్చింది, ఎక్కడో సార్ మన బాడీలో ఏదో ఒక పార్ట్లో వచ్చింది, దానికి రేడియేషన్ కీమో సంథింగ్ అంతా ఇచ్చేశారు. 6 మంత్స్ లేకపోతే ఒక 1 ఇయర్ తర్వాత అది ఆ పార్ట్లో కాకుండా వేరే స్పేసెస్లో వస్తూ ఉంటుంటాయి. జనరల్గా చాలా రేర్ కండిషన్స్లో ఇట్లాంటి పేషెంట్స్ అనేవి వస్తుంటారు. దానికి కారణం ఏంటి అని చెప్పను అనుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక్కొక్కసారి కొన్ని సెల్స్ అట్లా డిస్లాడ్జ్ అయిపోయి ఎక్కడో ఒక చోట డార్మెంట్గా పడి ఉంటాయి. పడి ఉన్నాక ఒక్కొక్కసారి దానికి యాక్టివేటింగ్ సైన్స్ అన్నీ వచ్చినాక కరెక్ట్గా దాని సెల్ యాక్టివేషన్ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవ్వడం మొదలు పెడుతుంది, అది మళ్ళీ గడ్డగా మారేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే చెప్తూ ఉంటాము యూజువల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో ఒక్కసారి ట్రీట్మెంట్ అయిపోయింది అనేసి వెళ్ళిపోవటానికి ఉండదు. ఇప్పుడు నార్మల్గా ఏదన్నా ఒక సైనస్ సర్జరీను లేకపోతే ఒక నార్మల్ ఫీవరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటాం అయిపోతుంది, ఇంకా దాంట్లో మళ్ళీ డాక్టర్ దగ్గరికి మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సిన పని ఉండదు. కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో అలా ఉండదు. సో ఎందుకు ఈ ప్రాబ్లం కోసమే, ఎప్పుడు ఎక్కడ ఏ ఏరియాలో మళ్ళీ వస్తుందో మనకు తెలియదు, అందుకని రెగ్యులర్గా చెకప్స్ అనేవి ఉండాలి. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏదన్నా వచ్చినా కానీ వెంటనే ఐడెంటిఫై చేసుకొని దానికి ఫర్దర్గా ఏం ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది చూసుకోవచ్చు. ఓకే. జనరల్గా మేడం లేడీస్కి మేబీ ఉండొచ్చు ఒక స్మాల్ డౌట్, తను కన్సీవ్లో ఉన్నారు, 5 మంత్స్ ఆర్ 6 మంత్స్ ఆర్ 7th మంత్, తనకు కూడా తెలియపోవచ్చు ఏదన్నా ట్యూమర్ వచ్చో లేకపోతే ఇంకోటో తనకి ఇది యాక్టివేట్ అయ్యిందని చెప్పని. ఒకవేళ ఆ స్టేజ్లో క్యాన్సర్ ఉంది అని చెప్పని కనుక ఐడెంటిఫై అయితే లోపల ఉన్న బేబీకి ఏదన్నా ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉందంటారు? యూజువల్గా ప్రెగ్నెన్సీస్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది కనిపించేదానికి అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీస్లో కొన్నిసార్లు యూజువల్గా బ్రెస్ట్ క్యాన్సర్స్ పేషెంట్స్ కూడాను ప్రెగ్నెన్సీలో
కనిపించడం కూడా చూసామన్నమాట. రైట్. ఇంకా చెప్పాలి అని అంటే పాలిచ్చే టైంలో కూడా, ఎందుకంటే వాళ్ళకి చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇవి పాలగడ్డలా లేకపోతే క్యాన్సర్ గడ్డలా అనేది అర్థం కాదు. పాలగడ్డలు అనుకొని అట్లా డిలే అయిపోతూ ఉంటాయి. ఓకే. రేర్ పాసిబిలిటీ, కానీ ఎప్పుడైనా 1-2 కేసెస్ కూడా చూసాం. ఓకే. సో ఇలాంటప్పుడు ఏంటి అని అంటే, ఒకవేళ ప్రెగ్నెన్సీ జరుగుతూ ఉంది అని అంటే వెంటనే మేమేం చెప్తామంటే ఆ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చూస్తాం. ఓకే. సపోజ్ ఫస్ట్ ట్రైమెస్టర్ ఉందనుకోండి, ఇంకా అన్ని 9 నెలలు బేబీ పుట్టేంత వరకు మేము ట్రీట్మెంట్స్ ఆపాలి అంటే కుదరదు. సో ఖచ్చితంగా టర్మినేట్ చేయాల్సి వస్తుంది అనమాట ఫర్దర్, అంటే ఆ స్టేజ్ని బట్టి. సో అదే సెకండ్ ట్రైమెస్టర్ అనుకోండి, అంటే బేబీ థర్డ్ మంత్ అయిపోయింది, 5th మంత్ 6th మంత్, ఆ ఏజ్లో ఆ స్టేజ్లో కనుక మనకి క్యాన్సర్ అని డయాగ్నోజ్ అయితే వెంటనే మనము బేబీ వయబిలిటీ చూసుకుంటాం. బేబీ హెల్దీగా ఉంది, బాగుంది అని అంటే, ఈ ప్రెగ్నెన్సీ ప్రెషస్ అని అనుకుంటే ఖచ్చితంగా అది కంటిన్యూ చేస్తామన్నమాట. ఓకే. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఆ టైంలో మనం హిస్టెక్టమీ చేయలేము, తర్వాత రేడియేషన్ కూడా ఇవ్వలేము. అలాంటి పరిస్థితుల్లో మనకు కొన్ని సేఫ్ డ్రగ్స్ ఉన్నాయి, కీమోథెరపీ డ్రగ్స్ ఉన్నాయి. ఆ కీమోథెరపీ డ్రగ్స్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఇది బేబీకి అసలు హామ్ చేయదు, ఏమాత్రం కూడాను బేబీ బ్లడ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉండవు. ఓన్లీ ఆ ట్యూమర్ ఏదైతే ఉందో దాన్ని ఒక స్టేజ్ దాటకుండా కంట్రోల్లో పెడుతుంది, క్యూర్ చేయలేదు. ఎప్పటికైనా కానీ సర్వైకల్ క్యాన్సర్కి మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ. కానీ అది రెండూ చేయలేని పరిస్థితి. ఇప్పుడు హిస్టెక్టమీ చేయలేము పేషెంట్కి, అలాగని రేడియేషన్ కూడా ఇవ్వలేము. అందుకని ఆ స్టేజ్లో మనం ఈ డ్రగ్స్ ఇవి పెడితే కనుక కొంచెం ట్యూమర్ కంట్రోల్లో ఉంటుంది. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే ఒక టర్మ్ వచ్చేసింది అంటే బేబీ కొంచెం సర్వైవ్ అవుతుంది, ఈ బేబీ బయటికి తీసుకురావచ్చు అని అనుకున్న వెంటనే సిజేరియన్ సెక్షన్ ప్లాన్ చేస్తాం అన్నమాట. చేసేసి ఆ తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్స్ కంటిన్యూ చేస్తాం. బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, అది కూడా సేమ్ అంతే. ఓకే. ఫస్ట్ కొన్ని సేఫ్ డ్రగ్స్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీలో కూడాను ఇచ్చే కీమోథెరపీ డ్రగ్స్ ఉన్నాయి.